మన ఇళ్లలో టాయిలెట్ క్లీనర్స్, యాసిడ్, కెమికల్స్ సాధారణంగా ఉంటాయి. కానీ ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనాలు. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటోబిలియరీ అండ్ బేరియాట్రిక్ సర్జన్ అట్ బస్వా గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్, నర్సరావుపేట, సత్తెనపల్లి. ఎవరైనా పొరపాటుగా తాగినా లేదా ఆవేశంలో తాగినా శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ పేషెంట్ యాసిడ్ తాగిన తర్వాత అత్యవసర పరిస్థితిలో వచ్చారు. ఎండోస్కోపీలో తెలిసింది ఏమిటంటే అన్ననాళం మరియు కడుపు తీవ్రంగా కాలిపోయాయి. ముఖ్యంగా లోపల అనేక రంధ్రాలు పడ్డాయి. ఇది ప్రాణాపాయ పరిస్థితి. యాసిడ్ శరీరంలోకి వెళ్ళిన వెంటనే నోరు, గొంతు, అన్ననాళం, కడుపు అన్ని లోపల నుంచి కాలిపోతాయి. కొన్ని గంటల్లోనే పరిస్థితి విషమిస్తుంది. ఇన్ఫెక్షన్స్ వ్యాపించవచ్చు. అత్యవసర ఆపరేషన్స్ కూడా అవసరం పడతాయి. గుర్తుంచుకోండి, బయటకి లక్షణాలు తక్కువగా కనిపించినా లోపల భారీగా నష్టం జరుగుతుంది. ఎవరైనా యాసిడ్ తాగితే వాంతి చేయించకండి. పాలు లేదా ఇంటి చిట్కాలు వాడకండి. ఆలస్యం చేయకండి. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. మొదటి 24 గంటలు అత్యంత కీలకం. కెమికల్స్ పిల్లల దరిదాపుల్లో పెట్టకండి. తాగునీటి బాటిల్స్లో ఎప్పుడూ నిల్వ చేయకండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి.